ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్. ఎంపీస్లో ఫస్ట్ ఇయర్ నుంచి చూద్దాం. మనకు ఎంపీస్లో 2 పేపర్లు ఉంటాయి, మ్యాథ్స్ ఏ అండ్ మ్యాథ్స్ బి. మ్యాథ్స్ ఏకి 75 మార్క్స్ అండ్ మ్యాథ్స్ బికి 75 మార్క్స్. టోటల్ మనకు 150 మార్క్స్ వస్తాయి ఈ ఒక్క ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ నుంచి. ఈ మ్యాథ్స్ ఏకి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అంటే 27 మార్క్స్ వస్తే మనకు పాసు మ్యాథ్స్ ఏలో. నెక్స్ట్ మ్యాథ్స్ బికి కూడా సేమ్, ఇక్కడ కూడా 27 మార్క్స్ వస్తే పాస్. సేమ్ సెకండ్ ఇయర్ కూడా సేమ్. ఇక్కడ కూడా 2 పేపర్లు ఉంటాయి, మ్యాథ్స్ ఏ అండ్ మ్యాథ్స్ బి. మ్యాథ్స్ ఏ నుంచి 75 మార్క్స్ అండ్ మ్యాథ్స్ బి నుంచి 75 మార్క్స్. టోటల్ మనకు 150 మార్క్స్ ఓన్లీ మ్యాథ్స్ నుంచి. ఇక్కడ కూడా పాస్ మార్క్స్ రావాలంటే 27కి పాస్. మ్యాథ్స్ ఏ నుంచి 27 మార్క్స్ వస్తే పాస్ అయిపోతాం. మ్యాథ్స్ బి నుంచి కూడా సేమ్ 27 వస్తే పాస్ అయిపోతాం. ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్ ఎట్లా ఇస్తారంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మనకు 10 ఇస్తారు, 1 నుంచి 10. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మనకు 7 క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మనకు కూడా 7 ఇస్తారు. ఇక్కడ మనకు 75 మార్క్స్ రావాలంటే ఈ 2 మార్క్స్ క్వశ్చన్ 10కి 10 రాసుకోవాలి. నెక్స్ట్ మనకు 4 మార్క్స్ క్వశ్చన్ 7 ఇస్తారు, 2 చాయిస్. మనకు దీంట్లో నచ్చిన 5 క్వశ్చన్స్ రాసుకోవచ్చు. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్, 4 × 5 20 మార్క్స్. నెక్స్ట్ 7 మార్క్స్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 7 క్వశ్చన్స్ ఇస్తారు, మనకు నచ్చిన 5 క్వశ్చన్స్ రాయాలి. ఒక క్వశ్చన్కి 7 మార్క్స్ అంటే 7 × 5 35 మార్క్స్, అంటే టోటల్ మనకు 75 మార్క్స్. ఒకవేళ ఈజీగా పాస్ కావాలని అనుకుంటే 7 మార్క్స్ క్వశ్చన్ 2 రాసుకొని 4 మార్క్స్ క్వశ్చన్ ఒక 2, 2 మార్క్స్ క్వశ్చన్ ఒక 3. అంటే ఇక్కడ చూద్దాం, 7 మార్క్స్ క్వశ్చన్ 2 అంటే మనకి ఎంత 14 మార్క్స్. 4 మార్క్స్ క్వశ్చన్ ఒక 2 ఎంత వస్తే మనకు 8 మార్క్స్. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒక 3 రాసుకున్నాం అనుకోండి 6 మార్క్స్. టోటల్ చేస్తే మనకి ఎంత 28 మార్క్స్ వస్తున్నాయి. అంటే మనకు పాస్ కావడానికి ఎంత 27కి పాస్ అవుతాం, అంటే మనకు 28 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఈజీగా పాస్ కావచ్చు మ్యాథ్స్లో. మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళ కోసం ఇది చిన్న ట్రిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.